హే గాయ్స్, వెల్కమ్ టు టెకీ ఫుడ్ టేల్స్. ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాం. లులు మాల్. ఈ నేమ్ ఆల్మోస్ట్ హైదరాబాద్లో ఉండే ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడుంది అంటే జేఎన్టీయూ రోడ్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ, కూకట్పల్లిలోకి వస్తుంది. లులు మాల్ స్టార్టింగ్ డేస్లో ఓపెన్ అయినప్పుడు ఫుడ్ పోతుంది, ఇష్టం వచ్చినట్టు అన్నీ తీసేశారు, అవన్నీ చాలా వచ్చినాయి కదా మీడియాలో. అప్పటి నుంచి వెళ్దాం అనుకున్నాను. ఒకసారి విజిట్ చేసాం, బట్ అప్పుడైతే వీడియో తీయలేకపోయాను. ఈసారి వీడియో తీయడానికి కొంచెం ఖాళీగా అనిపించి ఈసారి వెళ్ళినప్పుడు వీడియో తీశాను. ఎంట్రన్స్లోనే క్రికెట్ పెట్టారు. కొంచెం సేపు ఆలోచించా, ఎందుకు ఇప్పుడు ఏదైనా ఉందా అని. అప్పుడు అర్థమైంది, వరల్డ్ కప్ జరుగుతుంది కదా, అందుకే ఎంట్రన్స్లో క్రికెట్ పెట్టారు. ఏమనుకోకండి, క్రికెట్ మీద నాకు చాలా నాలెడ్జ్ తక్కువ. లులు మాల్ అనే బోర్డ్ చూడండి, ఆ చివరి నుండి ఆ చివరి వరకు ఉంది, చాలా పెద్దగా ఉంది. నేను అక్కడ ఫొటోస్ అయితే దిగిపోయాను ఫస్ట్. అండ్ లులు మాల్ మొత్తం కవర్ చేసి ఒక వీడియో తీశాను. ఎంట్రన్స్లోనే కిచెన్ ఫెస్ట్ అని పెట్టారనమాట. నేను లోపలికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ డైనింగ్ సెట్లు, కుక్కర్లు, అవన్నీ కూడా మిక్సీలు, గ్రైండర్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా ఆఫర్ ప్రైజెస్లో నడుస్తుంది. సో ఎవరైనా అవి తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు బెస్ట్ టైం, వెళ్ళండి. లేడీస్ మనం ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ఇంట్లో ఏమున్నాయనే కూడా చెక్ చేసుకోవాలి కదా. సో నేను అలాగే ఆలోచించాను, గ్రాసరీస్ ఏమైనా కావాలేమో అని. ఫస్ట్ అయితే ఇంకా కాయగూరలు తీసేసుకుందాం అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఆ సెక్షన్లో ఉన్నాను. సెక్షన్ వైజ్ డివైడ్ అయి ఉంటాయి మొత్తం లులు మాల్ మొత్తం. నేనైతే ఇక్కడ క్యారెట్స్ ఫ్రెష్గా ఉన్నాయి, వెంటనే క్యారెట్స్ అనేవి మంచి చూసి తీసుకుంటున్నాను. లులు మాల్ అన్నా ఏ మాల్స్ అయినా, హైదరాబాద్లో చాలా మాల్స్ ఉంటాయి కదా. మాల్స్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? లైక్ ఏఎంబి ఏమైనా తీసుకోండి. లోపల వెళ్ళగానే మనకి ఏముంటాయి, షాప్స్ లైక్ డ్రెస్సెస్ కానీ, షోస్ కానీ, వాచెస్ కానీ, ఈ టైప్ ఫుడ్ కోర్ట్స్ ఇవి ఉంటాయి కదా. లులు మాల్ కొంచెం డిఫరెంట్. మనకు కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి, వెజిటేబుల్స్ దగ్గర నుంచి, నాన్ వెజ్, బేకరీ ఐటమ్స్ ఆల్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి అన్నమాట. నేను కొన్ని మార్కెట్లో చూడలేను కూడా ఈ మాల్లో చూసా. ఇది కరపెండలం అనుకుంటా, చూసి చాలా రోజులైంది. ఇక్కడ రేట్లు కూడా పర్ కేజీ ఎంత అని క్లియర్గా రాసి ఉంటాయి. వెజిటేబుల్స్ చూడండి, నేను వెళ్ళినప్పుడైతే మాత్రం చాలా ఫ్రెష్గానే ఉన్నాయి. ఈ కేక్స్ అయితే మాత్రం ఆ స్మెల్కి నేను చాలా టెంప్ట్ అయ్యాను. బేకరీ ఐటమ్స్ అని మొత్తం ఒక సెక్షన్ మొత్తం బేకరీ ఐటమ్స్ అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిస్కెట్స్, కేక్స్ అన్నీ ఉన్నాయి. కప్ కేక్స్ దగ్గర నుంచి అవన్నీ చూస్తేనే టెంప్ట్ అయిపోయాను నేనైతే. ఇంకా స్వీట్ సెక్షన్కి వస్తే, ఇంకా స్వీట్ సెక్షన్లో అయితే చాలా టైప్స్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయన్నమాట. రెగ్యులర్గా మనకు దొరికేవి, ఇంకా డిఫరెంట్గా ఉండేవి. ఇంకా డోనట్ సెక్షన్కి వస్తే, నాకు డోనట్స్ అంటే చాలా ఇష్టం. బయట రేట్తో కంపేర్ చేస్తే ఇక్కడ తక్కువగానే ఉన్నాయి. అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి, లైక్ చాక్లెట్ డోనట్స్ అని, వెనిలా స్ప్రింకిల్ అని, క్రమ్ అని, పింక్ స్ప్రింకిల్స్ అని చాలా ఉన్నాయన్నమాట. ఇంకా మ్యాంగోస్ చూడండి, చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. రసాలు, న్యూజివీడ్ రసాలు, ఇవన్నీ కూడా. డేట్స్ అయితే లులు మాల్లో డేట్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు, ఎందుకంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అమౌంట్ కూడా బాగుంది. మళ్ళీ స్వీట్ సెక్షన్కి వెళ్ళి ప్రతిదీ ఒక్కొక్కటి చూస్తూ స్లోగా వీడియో తీశాను అనమాట. ముందులో వీడియోస్కి అలో చేసేవారు, కానీ ఇప్పుడు అలో చేయడం లేదు. నేను ఏదో వాళ్ళకి తెలియకుండా స్లోగా తీసేశాను. హల్వా చూడండి, ఇక్కడ మనం కొన్ని హల్వాస్ మనకి రెగ్యులర్గా దొరికే ఉంటాయి కదా. ఇక్కడ హల్వాస్లోనే అరౌండ్ ఒక 10 to 15 టైప్స్ ఉన్నాయన్నమాట. ఇంకొక ఇంట్రెస్టింగ్ సెక్షన్ చూశాను, పిజ్జా సెక్షన్ అయితే చాలా బాగుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. అమౌంట్ కూడా నాన్ వెజ్ అయితే 300 అండ్ వెజ్ అయితే 200 ఉంది. అండ్ శాండ్విచెస్, ఫ్రూట్ బౌల్స్, ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనకు డైరెక్ట్గా తీసుకోవచ్చు. మొత్తం బాగున్నాయి. ఇక్కడ చూడండి, జామ్స్ ఉన్నాయి. ఈ జామ్స్ అయితే పైనాపిల్, స్ట్రాబెర్రీ అన్ని రకాలు ఉన్నాయన్నమాట. సో నాకు ఇవన్నీ చూస్తుంటే అన్నీ తీసేసుకోవాలన్నంత టెంప్టింగ్గా ఉన్నాయి. వీళ్ళు ఫుడ్కి ఇంత సెక్షన్ అనేది పెట్టడం నాకు బాగా నచ్చింది. ఈవెన్ ఇందులో పచ్చళ్ళు కూడా ఉన్నాయి. అల్లం పచ్చడి, టమాటా, ఆవకాయ, రకరకాల పచ్చళ్ళన్నీ కూడా ఉన్నాయి. మన ఆంధ్ర రిలేటెడ్, తెలంగాణ రిలేటెడ్, గోంగూర, అన్ని పచ్చళ్ళు ఉన్నాయన్నమాట. ఇవైతే సాసేజెస్ అంటారు. నేను మూవీస్లో చూడడమే తప్ప రియల్గా ఎప్పుడు చూడలేదు. ఏంటని డౌట్ ఉండేది, ఇప్పటితో క్లియర్ అయిపోయింది. అవి కూడా దొరుకుతున్నాయి.
మళ్ళీ ఇక్కడ బిస్కెట్స్, కుకీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బ్రెడ్స్‌లో అయితే డిఫరెంట్ టైప్స్ బ్రెడ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. నాకక్కడ భలే అనిపించింది. ప్యాకింగ్ కూడా చాలా బావుంది. కేక్స్ అయితే చూడండి ఎంత టెంప్టింగ్‌గా ఉన్నాయో. మెయిన్ ఇక్కడ కప్ కేక్స్ ఉంటాయి. ఎక్కడున్నాయి? ఇవైతే మాత్రం భలే క్యూట్‌గా ఉన్నాయి అసలు. నేను తిన్నాను. టేస్ట్ కూడా చాలా బావుంది. ఇంక ఇప్పుడు మోస్ట్ ఫేవరెట్ సెక్షన్ అనమాట, మీట్ సెక్షను. ఫస్ట్ అయితే చికెన్ చూపిస్తాను మీకు. చికెన్లో ఎన్ని టైప్స్ దొరుకుతాయా అనేది ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది. చికెన్ వింగ్స్, చికెన్ లాలీపాప్స్, చికెన్ బ్రెస్ట్ పీసెస్, స్కిన్లెస్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి కోళ్ళు కూడా, నాటుకోడి అవన్నీ కూడా దొరుకుతాయి ఇక్కడ. ఇక్కడ ఆల్మోస్ట్ దొరకందంటూ ఏమీ ఉండదు. కౌజు పిట్ అంటాం కదా, ఈవెన్ అది కూడా దొరుకుతుంది. బాతు మాంసం, బాబోయ్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మ్యారినేట్ చేసి కూడా ఉంటాయి బాక్సులు. మీకు చూపిస్తాను. ఇక్కడ ఎగ్ సెక్షన్ మటన్ సెక్షన్ అయితే అసలు ఖాళీ కూడా లేదు. ఇక్కడ మెయిన్ ఏంటి అంటే వాళ్ళ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా నీట్‌గా ఉంది. అక్కడ వాళ్ళని చూడండి ఎంత నీట్‌గా క్లీన్ చేస్తున్నారో. వాళ్ళు ప్యాకింగ్ చేసే విధానం కానీ, వాళ్ళు స్టోర్ చేసేవి కానీ అవన్నీ కూడా చాలా నీట్‌గా అనిపించినాయి. సో, నాకైతే అక్కడ భలే నచ్చింది. మటన్ రిబ్స్ అయితే మాత్రం ఎన్ని కావాలన్నా ఉన్నాయి. మామూలుగా మనం మటన్ షాప్‌కెళ్తే ఒక్కొక్కసారి ఉండవు కదా! ఇప్పుడు మీకు మ్యారినేట్ చేసిన బాక్సెస్ చూపిస్తాను. చికెన్ చూడండి వాళ్ళు మ్యారినేట్ మొత్తం చేసేసారు. జస్ట్ మనం ఇంటికి తీసుకెళ్ళి ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసుకోవడమే. నాకైతే అక్కడ భలే అనిపించింది. ఇక్కడ చూడండి డైరెక్ట్‌గా మేక తలకాయ పెట్టేశారు. గాయత్రి పట్టుకుందది. ఇదైతే బ్లడ్ అనమాట. ఇవేమో కిడ్నీస్ అనమాట. ఇలా అన్ని పార్ట్స్ కూడా దొరుకుతున్నాయి. అసలు నేను చిన్నప్పుడు తిన్నావు కూడా నాకు గుర్తులేనివి కూడా ఇక్కడ చూడగానే గుర్తొచ్చింది. అన్ని రకాలు ఉన్నాయన్నమాట. మేకకాళ్ళు చాలా బలమంటారు కదా! అవి బేసిక్‌గా మనం లోకల్ షాపుల్లోకి వెళ్తే ఒక్కొక్కసారి అయిపోయినాయి అవి అంటారు. ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు మనం ఫిష్ సెక్షన్కి వచ్చాం అనమాట. ఇందులో మనం చాలా రకాల చేపలు చూడొచ్చు. అలానే నేను ఇక్కడ ప్రాన్స్ బాక్స్ మీకు మిస్ చేశాను, అది చూపిస్తాను. రొయ్యలు చూడండి వాళ్ళే నీట్‌గా క్లీన్ చేసేసి ఉన్నాయి. ఇవైతే చిన్న రొయ్యలు అనమాట. చిన్న రొయ్యలు మాత్రం వాళ్ళు ఆల్రెడీ క్లీన్ చేసి బాక్స్‌లో ప్యాక్ చేసి ఉంచారు. పెద్ద రొయ్యలు అయితే ఫ్రెష్‌గా ఉన్నాయి. మనకు కావాలంటే వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు. ఇప్పుడు ఫిష్ సెక్షన్ మొత్తం కూడా క్లియర్గా చూద్దాం మనం. నేనైతే సీ ఫుడ్ మొత్తం ఎన్ని టైప్స్ ఉన్నాయో అవన్నీ కూడా చూపిస్తాను. ఇక్కడ క్లీన్ చేసే వాళ్ళు చూడండి వాళ్ళు ప్రాపర్గా డ్రెస్ వేసుకుని మంచిగా నీట్గా చేస్తున్నారు. ఇక్కడ చేపలు చూడండి చాలా టైప్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను చూసి షాక్ అయింది ఏంటి అంటే ట్యూనా ఫిష్. నేనైతే ఇది ఎప్పుడూ చూడలేదు. ఎప్పుడైనా మూవీస్‌లో చూడడమే తప్ప ఎప్పుడు చూడలేదు. హాఫ్ కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కింద చేసి ఉంచారు. మిగిలిన హాఫ్ చూడండి ఎంత పెద్దగా ఉందో. దీన్ని తెలుగులో మగ మీను అంటారంట. నేనైతే ఎప్పుడు వినలేదు. రొయ్యలైతే మాత్రం చాలా డిఫరెంట్ సైజెస్‌లో ఉన్నాయి. టైగర్ అవి అంటారు కదా! నాకు అవి అంత ఐడియా లేదు. పీతలైతే చూడండి గుడ్డు పీతలతో సుద్దా అన్నీ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ బొమ్మిడాయలు అంటారు కదా! బొమ్మిడాయలు చూడండి. ఇక్కడ ఇన్ని టైప్స్ అయితే దొరికినాయి అనమాట. మేమైతే ఫిష్ తీసుకుని వెళ్ళిపోయాము. ఇక్కడైతే ఇంకా ఏం తీసుకోలేదు. బుడ్డి ఫిషెస్ అక్వేరియం చూపిస్తా మీకు. ఇందులో చూడండి 2 ఫిషెస్ ఉన్నాయి చిన్న చిన్నవి. ఆ కలర్ చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. ఇంకా మా ఫిష్ మార్కెట్ సెక్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడేమో నెక్స్ట్ ఇంకొక సెక్షన్‌కి వెళ్తున్నాం అనమాట. చూడండి దారిలో చిన్నపిల్లల సైకిల్స్ అవన్నీ కూడా ఎలా పెట్టారో. లులు మాల్ అనే బోట్స్ కానీ వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు పర్టికులర్గా ఏ సెక్షన్లో ఏం దొరుకుతాయో. అవన్నీ కూడా బాగున్నాయి. ఇక్కడ మొత్తం కిరాణా జనరల్ స్టోర్ లాగా అనమాట. మనకు కావాల్సిన అన్ని ఐటమ్స్ మ్యాగీస్, బిస్కెట్స్, ఆయిల్ కానీ ఇంకేమైనా సరే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. నిజంగా వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తారో అని అనిపించింది. ఇక్కడ చూడండి చాక్లెట్ సెక్షన్ కూడా భలే ఉంది. నేను మెయిన్ స్పైసెస్ కొన్ని తీసుకోవాలి. అవి మీకు బాగా చూపిస్తా. ఇవి మనకి స్పైసెస్ ఎలా అంటే విడిగా కూడా ఉంటాయి. ప్యాకెట్స్లోనే కాకుండా మనకి విడిగా కూడా వీళ్ళు ఇస్తారు. మనకి ఎన్ని గ్రామ్స్ అనేది మనం తీసుకుంటే వాళ్ళు నీట్గా ప్యాక్ చేసి ఇస్తారనమాట. మా హస్బెండ్ ఇది ఇంటికి తీసుకెళ్ది అన్నట్టు చూస్తున్నారు నా వంక. చాక్లెట్ సెక్షన్ చూడండి. జీడిపప్పులు అవి అయితే మాత్రం డిఫరెంట్ అంటే జీడిపప్పు బద్దని, ముక్కని, గుళ్ళని ఇలా ఉంటాయి కదా. అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఈ బుల్లెట్స్ చూడగానే నాకు ముందు పోలో చూడగానే పోలో తినాలని అనిపించింది. అందుకే ఫస్ట్ పోలో కొంటేనే నేను ఆ సెక్షన్ నుండి కదులుతా అన్నాను.
పోలో అయితే తీసుకున్నాను. జీడిపప్పు అవి కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అంజూరా గానీ, ఇంకా దొరకని డ్రై ఫ్రూట్ అంటూ అక్కడ లేదు. బాదం, పిస్తా అన్నీ ఉన్నాయన్నమాట. నేను పోలో తీసుకున్నాను కదా! అది కింద నుంచి లాక్ రావట్లేదు. సో, మొత్తం వాళ్ళు తీసి నేను ఒక 100 గ్రామ్సే తీసుకున్నాను. నీట్‌గా వాళ్ళు ప్యాక్ చేసి ఇచ్చేశారు. ఇంత దూరం వచ్చి కిచెన్ ఐటమ్స్ చూడకపోతే కష్టం కదా! వెళ్ళాను. నాకైతే కుక్కర్లు మంచి ఆఫర్‌లో అనిపించినియి. నేను పీజియన్ 2 కుక్కర్లు తీసుకున్నాను. మీడియం సైజు బావున్నాయి. 2000కే వచ్చినియి. పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయింది కదా! అన్నీ ఒకే చోట కొనాలి అనుకుంటే ఖచ్చితంగా లులు మాల్‌కెళ్ళండి. ఇక్కడ కిడ్స్ సెక్షన్ అయితే చాలా పెట్టారు. ఒక ట్రైన్ లాగా పెట్టి అందులో బుక్స్, పెన్స్ వాళ్ళకి ఏమేమి కావాలో టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయన్నమాట. ఇంక ఈ సెక్షన్‌కొస్తే పిల్లలు లంచ్ బాక్స్ దగ్గర నుంచి, వాటర్ బాటిల్స్ దగ్గర నుంచి అన్నీ ఇక్కడే తీసుకోవచ్చు. స్కూల్ బ్యాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. నాకు ఇవన్నీ కూడా చాలా యూనిక్‌గా నచ్చినియి అనమాట. మనం చదువుకునేటప్పుడు ఇన్ని టైప్స్ లేవేమో! ఉంటే ఖచ్చితంగా మనం కూడా ఏడ్చేవాళ్ళం ఇయి కొనేంత వరకు. ఇంకా స్టీల్ ఐటమ్స్ చూడండి. ఆయిల్ డబ్బాలు కూడా స్టీల్స్‌లో అవి బావున్నాయి. రేట్లు కూడా మనం ఇంకా చూసి తీసుకోవాలనమాట. మనకది వర్తా కాదా అనేది కొంచెం ఆలోచించి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా చూడండి నాన్ స్టిక్ ఐటమ్స్ కూడా చాలా బావున్నాయి ఇక్కడ. ఇంక మనం ఓపిక చేసుకొని తిరగాలే గానీ, మనం ఏదైనా లైక్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు సెపరేట్ ఫ్యామిలీ పెట్టినా, అలాంటి వాళ్ళు ఒక్కసారి వస్తే ఆల్మోస్ట్ వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇక్కడే తీసుకొని వెళ్ళొచ్చు. ఎక్కువగా అన్ని షాప్స్‌కి తిరగాల్సిన అవసరం కూడా లేదు. లులు మాల్‌కొస్తే వాళ్ళకి ఆల్మోస్ట్ అన్నీ దొరికేస్తాయన్నమాట. టీ కప్స్ గానీ, అవన్నీ కూడా వాటర్ బాటిల్స్, హాట్ బాక్సెస్ అవన్నీ కూడా చాలా నీట్‌గా ఉన్నాయి. చూడండి మీకు కొన్ని చూపిస్తాను. ట్రేస్ కూడా చూడండి చాలా రకాలున్నాయన్నమాట. ఇక్కడ గ్లాస్ సెక్షన్ అయితే చాలా బావుంది. కూల్ డ్రింక్స్ వేసుకునే గ్లాసెస్ గానీ, ఐస్ క్రీమ్ వేసుకునేవి గానీ, ఇవంతా సెక్షన్ మొత్తం కూడా చాలా యూనిక్‌గా అనిపించింది నాకు. షాట్ గ్లాసెస్ చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో! నాకైతే చాలా నచ్చింది. మా ఫ్రెండ్ వాళ్ళైతే తీసుకున్నారు కొన్ని. ఇవైతే మాక్టైల్స్ కలుపుకోవడానికి, మొహిటో వేసుకోవడానికి బావుంటది. తీసుకుందాం అనుకున్నాను. మా హస్బెండ్ "నీకు నచ్చితే తీసుకో" అన్నారు. కానీ ఇంకా వదిలేసాను. ఇంకా ఈ సెక్షన్ అయితే బైక్స్‌కి, కార్స్‌కి రిలేటెడు. ఇంక ఇవేమో మన స్కిన్ కేర్, సన్ కేర్ ఇంక అన్నీ వచ్చేస్తాయన్నమాట ఇక్కడ. మొత్తం ఆల్మోస్ట్ లేడీస్ ఫేవరెట్ సెక్షన్ మొత్తం ఇక్కడే ఉంది. రకరకాల క్రీమ్‌లు, ఫేస్ వాషెస్, బ్యూటీ రిలేటెడ్ ఐటెమ్స్ అయితే చాలా ఎక్కువున్నాయన్నమాట. ఇంక లులు మాల్ కొంచెం పైకి వెళ్తే సినిమా థియేటర్స్ అని, ఫుడ్ కోర్ట్ అని, గేమింగ్ అండ్ గ్యాప్, టోనీగాయ్, స్టార్బక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంక నేనైతే పైకి వెళ్ళలేదు. అంటే ఎప్పుడు తిరిగే ప్లేసెసే కదా! ఇవైతే చాలా డిఫరెంట్‌గా అనిపించి ఇవన్నీ చూపించాను. మీరు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. మీకు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.